ఫ్రెండ్స్, గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మనకి ముఖేష్ కూడా పరిచయం అయ్యాడు. తెలుగు వాళ్ళకి మన పక్కింటి అబ్బాయి అన్న ఒక చిన్న ఫీల్ అయితే వచ్చేసింది. అయితే ముఖేష్ ని మనం ముఖేష్ అనే బదులు రిషి అంటే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అయితే ఎందుకనంటే గుప్పెడంత మనసు సీరియల్లో ముఖేష్ పాత్ర పేరు రిషి. రిషి వసుధర ఇలాగా వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ అని చెప్పాలి. అయితే రిషి గుప్పెడంత మనసు తర్వాత తను ఒక సినిమాలో నటించాడు. ఆ తర్వాత ముఖేష్ తన తండ్రిని అయితే కోల్పోయాడు. ఇప్పుడు సూపర్ డూపర్ బిగ్ బిగ్ సర్ప్రైజ్ ఏంటి అంటే ముఖేష్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 కి రాబోతున్నాడు. నిజానికి సీజన్ 9 కే తను రావాల్సి ఉంది. కానీ కానీ కొన్ని కారణాల చేత తను బిగ్ బాస్ లోకి రాలేకపోయారు. అయితే ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ ముఖేష్ ఏమన్నాడంటే, నేను మీ అందరి ముందుకి మళ్ళీ ఈ రూపంలో వస్తానని అయితే మాత్రం నేను అస్సలు అనుకోలేదు. మొదటగా సీరియల్, ఆ తర్వాత సినిమా, ఇప్పుడు రియాలిటీ షో. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. స్టార్ మా పుణ్యమా అని నేను ఎప్పుడు కూడా నా ఫ్యాన్స్ కి నేను దగ్గరగానే ఉంటాను. అయితే నిజానికి నా బదులు కూడా ఈసారి మీ ఫేవరెట్ వసుధార అంటే రక్షా గౌడ రావాల్సి ఉంది. కానీ తను ఈ సంవత్సరం రాలేకపోతుంది. మేము ఇద్దరం కలిసి రావాలని బిగ్ బాస్ సీజన్ 10 కి అనుకున్నాం. కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నది వేరు, జరిగేది వేరు కదా. కానీ నేను కూడా తన కోసమే బిగ్ బాస్ లోకి వెళ్తున్నాను. బిగ్ బాస్ లోకి వెళ్ళాలని చెప్పి తను నాకు చాలా ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత బిగ్ బాస్ అనేది నాకు చాలా అంటే చాలా కలిసి వచ్చే విషయం అని, అందుకనే నేను అడుగు పెడుతున్నాను అంటూ ముఖేష్ తన మనసులో మాటనైతే బయట పెట్టాడు. అయితే రిషికి ధారలు మళ్ళీ బిగ్ బాస్ లో చూస్తాం అనుకున్నాం. కానీ అయితే ప్రస్తుతానికైతే మాత్రం ముఖేష్ కన్ఫర్మ్ అయ్యాడు. కానీ ఇక్కడ ఇంకొక పెద్ద శుభవార్త ఏంటి అంటే, ఇంకా బిగ్ బాస్ 10 లోకి ఎంట్రీ ఇవ్వటం కోసం ఇద్దరు ఆడవాళ్ళు ఆ వేకెన్సీ ఉందన్నమాట. అంటే ఇద్దరు లేడీ సెలబ్రిటీస్ రావాల్సి ఉంది. దానిలో వసుధార వచ్చినా కూడా బిగ్ బాస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కనుక అది కనుక జరిగింది అంటే మాత్రం నిజంగా సూపర్ డూపర్ పేర్ అని చెప్పుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే ఇలా జరుగుతుందా జరగదా పాత రోజుల్లో లాగా అంటే మనకి బిగ్ బాస్ సీజన్ 7 గుర్తుంది కదా, దానిలో జానకి కలగనలేదు సీరియల్ హీరో హీరోయిన్ ప్రియాంక జైన్, అమర్దీప్ చౌదరి ఇద్దరు వచ్చారు కదా. సో అలాగా ఇప్పుడు కూడా ముఖేష్ అండ్ రిషి ఇద్దరు, అంటే రిషి అండ్ వసుధ ఇద్దరు రావచ్చు.